ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 hours. ఈ రోజు మనం వెల్లుల్లిపై నిలవ పచ్చడి చేస్తున్నామండి. ఇది చాలా బాగుంటుందండి, మంచి హెల్తీ కూడా. అక్కడ చూసారా, ఓ కప్పు నిండా, అంటే దగ్గర పావు కేజీ అనమాట వెల్లుల్లిపాయలు. అంటే పావు కేజీ పొట్టు తీసి నేను చెప్తున్నాను లెక్క, పొట్టు తీని కాదండి. అయినా సరే మీకు కొలత ఏంటంటే పొట్టు తీసి ఆ కప్పు చూసారా, ఆ కప్పు తీసుకోండి. మిగతా కొలతలు మీరు ఆలోచించొద్దు. ఆ కొలతతోటి వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. తర్వాత ఈ పక్కన చూస్తారు కదా, చింతపండు పేస్ట్, తర్వాత కారము, ఉప్పు, నూనె, ఒక నిమ్మకాయ తీసుకున్నాం, పసుపు, నువ్వులు, మెంతులు, ఆవాలు. ఇక్కడ చూసారు కదా, కొద్దిగానే తీసుకున్నాం. చూసారా, మసాలా దినుసులు ఎక్కువ తీసుకోవాలి. ఏంటి, లవంగాలు, యాలకులు, చెక్క అనమాట. ఏమంటే సూపర్ గా ఉంటుందండి. మీరు వైట్ రైస్ లో తినండి, పెరుగన్నంలో తినండి, అదిరిపోద్ది అనమాట. అది కూడా 4 రోజులు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. తర్వాత మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీ చాయిస్. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. అసలు ఆయిల్ గీలు ఏమీ వేయాలి. చూడండి, అంటే డ్రై ఫ్రై అనమాట. ఫస్ట్ ఏంటంటే మెంతులు వేయండి. ఏమంటే ఇది చాలా ఈజీ అండి. మీరు పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తాను చూడండి, అద్భుతంగా వస్తుంది టేస్ట్. తర్వాత నువ్వులు, తర్వాత ఆవాలు. ఇప్పుడు చూసారు కదా, చెక్క, యాలకులు, లవంగాలు మొత్తం అన్నీ వేసి డ్రై ఫ్రై చేసుకుంటాం. ఈ డ్రై ఫ్రై చేసుకొని మిక్సీలోకి తీసుకోవాలండి. మీరు చూడండి, ఈ పక్కన చిన్నులపాయలు చూపించాను కదండి, ఇవన్నీ కూడా బయట విడిగా పొట్టు తీసి అమ్ముతారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి అలా చేయొద్దు. టేస్ట్ చాలా తేడా వస్తుంది. దాంట్లో తాలుగాయలు అంటారు సార్, అవన్నీ వస్తే పచ్చడి పాడవుద్ది. చక్కగా ఒక పావు గంట లేట్ అయినా చక్కగా మీరు ఏంటంటే వెల్లుల్లిపాయలు పావు కేజీ మంచి పెద్దవి తీసి తెచ్చుకొని చక్కగా ఏంటంటే నిదానంగా ఒక కవర్ లాంటిది పెట్టుకొని దాంట్లో పోసి దాంట్లోంచి పొట్టు తీయండి. లేదంటే ఇల్లంతా పొడుద్ది, మీకు 3 రోజులు పని వస్తుంది. సో నిదానంగా చేయండి. ఏదైనా సెలవు రోజు పెట్టుకోండి పచ్చడి, ఎందుకంటే 4 రోజులు పట్టుద్ది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి, నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, అది ఆ పౌడర్ అంతా అవన్నీ కూడా డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి. అవన్నీ మిక్సీలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసేయండి. చూసారు కదా, ఈ చిన్నులపాయలు ఇలా పొట్టు తీసుకునేవి చూసారా, చక్కగా ఏమన్నా కొద్దిగా మిగిలితే చక్కగా మీరు ఏం చేస్తారు అంటే పక్కన పెట్టుకొని రోజు కూడా పచ్చి కూడా కూరనంలోటి రోజు ఒకటి తినొచ్చండి. ఇంకా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి, మీడియం ఫ్లేమ్లో మనం కాగబెట్టాము. ఇప్పుడు చిన్నులపాయలు వేద్దాము. నిదానంగా వేయండి. సో వెల్లుల్లిపాయలు చక్కగా మీరు గమనించండి, ముడతలాగా వస్తుంది. అది వచ్చేంత వరకు వేపాలి. అది దానికోసమే నేను క్లియర్గా చూడండి నేను చెప్తాను అనమాట. నేను ఒక్కొక్కరు అద్భుతమైన రెసిపీ చేస్తే అద్భుతంగా చేస్తారు పచ్చళ్ళు. కానీ ఎందుకు చేస్తారు అంటే అలాంటివి వాడికి తెలుసు కాబట్టి అవి వచ్చేంత వరకు ఫ్రై చేసి, ఇందాక చెప్పాయి కదా, ఆ ముడత వచ్చేంత వరకు కూడా ఉంచి తీస్తే ఆ టేస్ట్ బాగా వస్తుంది. మీరు గమనించండి. మీరు ఆ చిన్నులపాయలు చల్లారేలోపు ఏం చేద్దామంటే ఇప్పుడు అది మిక్సీ వేసేసుకుందాం. సరే కదా, 2 సార్లు వేస్తే చక్కగా అలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ చింతపండుని మనం పేస్ట్ చేస్తామండి మిక్సీలో వేసి. ఇప్పుడు ఆ చింతపండు తెలుసు కదండి, మనం ఎలా వేసామో చక్కగా చింతపండుకి బాగా మరిగే నీళ్లు, అంటే అది మునిగేంత వరకు, అంటే పై వరకు వేసి ఉంచాం 1 గంట. అప్పుడు అలా తయారైందనమాట. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం. చూసారు కదండి, అలా మనం 2 సార్లు వేస్తే అలా వచ్చిందనమాట చింతపండు పేస్ట్. ఇక వెల్లుల్లిపాయని కలిపేసుకుందామండి. ముందు పసుపు వేద్దామండి. ఫస్ట్ ఏంటంటే మన పౌడర్ కలుపుకోవాలి, ఎందుకంటే నూనెలో కలవదు కాబట్టి. తర్వాత కారం, తర్వాత ఉప్పు. చూసారు కదా, ఉప్పు కప్పుల్లో నేను చూపించాను. కొద్దిగా తక్కువ వేసుకోండి ఉప్పు, కారం. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు, అది ఇంపార్టెంట్. తర్వాత మనం ఆ ఫ్రై చక్కగా మనం డ్రై ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కలిపేయండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుద్ది అంటే చక్కగా అంతా కలిసిపోద్ది. ఆ తర్వాత ముక్కలకు కూడా బాగా పట్టుద్ది అనమాట వెల్లుల్లిపాయకి. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఏంటంటే చింతపండు పేస్ట్ అది కూడా కలిపేసేయండి. ఇలా చూడండి, మేము స్టెప్ బై స్టెప్ ప్రతి వాళ్ళు చేయాలనేదే మా తాపత్రయము, మా కోరికండి. దానికోసమే మేము ఇదంతా కూడా పర్ఫెక్ట్గా, అంటే మీరు మా పక్క నుండి నేర్చుకున్నట్టుగా మేము చెప్తున్నట్టుగానే వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లో. అది అందరూ నేర్చుకోవాలి, చేయాలి. అలాగే కొద్దిగా ఎవరికన్నా ప్రతిసారి చెప్తానండి, మంచి పచ్చడి చేసి కూర చేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం అనుకోండి, అన్నీ నేను అట్లా కొద్దిగా ఎవరైనా మీ వాళ్ళకి, మా నాన్నకున్న వాళ్ళకి ఇవ్వండి. అది అద్భుతంగా ఉంటుంది. రిలేషన్ అనేది అద్భుతం అండి, మెయింటైన్ చేయడం. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, దూరమైనప్పుడే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది.
కలిసినంత వరకు బాగానే ఉంటుంది. మాట అనుకొని దూరం అయిపోయిన తర్వాత ప్రతిసారి అనుకుంటానే ఉంటాం ఎందుకు అలా జరిగిందా అని. మనము తగ్గం, వాళ్ళు తగ్గం. అవసరమా మనకి ఏంది? అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి అనేది రిలేషన్ అంటే బలంగా ఉంచుతాయి. చూడండి బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో అలా వేసేయండి. పక్కనే నిమ్మకాయ ఉంది కదా, అది సగం బద్ద వేయాలండి. అది కూడా ఎప్పుడు వేయాలో చెప్తాను చూడండి. అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత చేతితో కలపాలండి. అలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దాంట్లో నూనె పోయాలి. ఇదంతా స్టెప్ బై స్టెప్ చూస్తేనే కదండి మీకు తెలిసేది. నెల రోజులైతే ఫ్రెష్గా సూపర్గా ఉంటుందండి. ఆ తర్వాత కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ 1 మంత్లో పూర్తి చేయండి. ది బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే నిమ్మకాయని చక్కగా ఒక బద్ద అండి, ఎక్కువ వద్దు, ఒక బద్ద చాలు అన్నమాట. చక్కగా పిండేసేసి మళ్ళీ కలిపేసేయండి. చూడండి అలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే బాగా ఒత్తాలండి, ఒత్తి పెట్టాలి. చూడండి అలా బాగా ఒత్తాలి. చూసారు కదా ఆ పొజిషను. ఆ నూనె కూడా గమనించారా మీరు? మనం చక్కగా నూనె వేసుకున్నాం, పైకి తేరట్లేదు, మామూలుగా ఉంది, మీరు గమనించండి. తర్వాత ఒక 2 days ఎట్టి బస్సులో దాన్ని కదిలించొద్దు. ఇక ఆ కదిలించకపోతే ఏమవుద్ది అంటే కనుక ఊరుద్ది, బాగా ఊరితే పచ్చడి మంచి టేస్ట్గా మారుద్ది. 2 days తర్వాత హ్యాపీగా చక్కగా వడ్డించుకోనమాట. ఓకేనా? మరి ఇలాంటి మంచి వీడియోలు చేసినందుకు మేమేమడుతున్నామండి, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాము. ఆ గంటని ప్రెస్ చేయండి, అప్పుడే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. P64 Arts.